హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, హైదరాబాద్ నగరము రోజు రోజుకు విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సార్. ఈ నేపథ్యంలో దాని చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ప్రాంతాలు కానీ హైదరాబాద్ లో కలిసిపోతున్నాయి అంటారు. ముఖ్యంగా సంగారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోతుంది అని అంటున్నారు. మరి ఇంత విస్తృతంగా హైదరాబాద్ నగరం విస్తరించడానికి గల కారణాలు ఏంటి? మరి దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయంటారు? విస్తరించడానికి ఏముందండి, ఇప్పుడు ఒకసారి మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనకి సోహన్ బాబు గారు ఒక మంచి సలహా ఇచ్చారంట. మానవుని మేధస్సుతో దేన్నైనా పెంచగలుగుతాడు, దేన్నైనా అంటే ఆ ప్రొడక్షన్ రీప్రొడక్ట్ చేస్తాడు. ఒక్క భూమిని తప్ప, భూమిని మాత్రం విస్తరించేయడు. ఉన్న భూమినే వాడుకోవాలి. భూభాగం మొత్తం మీద 71% ఎంతో నీరు, 29% భూభాగం ఉంది. ఈ 29%లో కూడా మళ్ళీ అడవులు, కొండలు, కోణలు, గుట్టలు, ఇవన్నీ. జనారణ్యం నివసించేది అందులో 10వ వంతు ఉంటుంది నాకు తెలిసి, ఇంకా తక్కువ ఉండొచ్చు. సో దానికి మళ్ళీ ఎట్లా పెంచుకునేది? సో అందువల్ల ఏం చేస్తున్నాడు మానవుడు కూడా, అత్యాశతోనో లేదంటే రకరకాల వింత పోకడ్లతోనూ అడవుల్ని, పంట పొలాల్ని, కొండల్ని, గుట్టల్ని అన్నిటి కూడా కబ్జా చేస్తున్నాడు, అంటే ఆక్యుపై చేస్తున్నాడు. సో దీనికి అంతటికీ కారణం, దానికే అఫీషియల్ వర్డ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనే రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది అనడానికి కారణం, ఇటువంటి పంట పొలాలు పోయాయి, కొండలు గుట్టలు కూడా పోతున్నాయి, అడవులు కూడా నాశనం అయిపోతున్నాయి. సో దాంట్లో భాగంగా దాన్ని ఏమంటారు, అభివృద్ధి పేరుతో విస్తరించుకుంటూ పోతున్నారు తప్ప నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఎంతమంది జనాభాకి, ఇన్ని కోట్ల మందికి ఫుడ్ అందించేవాడు ఎంతమంది? ఎంతసేపు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 910 మందికి ఒక పోలీసు ఉన్నాడు, లేదంటే ప్రతి 5 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నాడు, 2.5 లక్షల మందికి ఎమ్మెల్యే ఉన్నాడు. ఏదో రఫ్గా చెప్తున్నాను. అట్లా ఒక 15 లక్షలు అనుకోండి ఎంపీ నియోజకవర్గంలో ఉండేవి. ఇట్లాంటి లెక్కలే చెప్తున్నారు. కానీ ప్రతి 1 కోటి మందికి ఎంతమంది పంట పండిస్తున్నారు, ఎంతమంది రైతులు పండిస్తే 1 కోటి మంది భోజనం చేస్తున్నారు అని ఎవడైనా చెప్తాడా? చెప్పట్లేదు. అంతెందుకు, కరోనా టైంలో కేసీఆర్ గారు కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. ఐడియా ఉందో లేదో. అసలు ఇట్లాంటి సందర్భాల్లో పంట పండించే అవకాశం తగ్గిపోతున్నప్పుడు ఎంతమందికి పంటను పండించాలి, అందించాలంటే ఎంత అవసరం, ఎంత సేద్యం అవసరము, ఎంత పంట భూమి అవసరం, ఎంతమంది కూలీలు అవసరం, ఎంతమంది రైతులు అవసరం అని చాలా బాగా మాట్లాడాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇవన్నీ చూస్తే మనిషికి మన నెక్స్ట్ తరాలు కదా, ఆ నెక్స్ట్ తరాల్లో నీ మనవడో, ముని మనవడో, మనవడికి మనవడో ఉంటాడని ఆ స్ఫురణ రావట్లేదు మనకి. ఈరోజు సంపాదించుకున్నామా లేదా, నెక్స్ట్ జనరేషన్ మనకు అందిద్దాం అనుకుంటున్నారు డబ్బుని, ధనాన్ని, ఆస్తుల్ని. కానీ దానివల్ల ఎంత నష్టపోతుందో తెలియదు. దాంట్లో భాగంగానే విస్తరించేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే హైదరాబాద్ సిటీ లిమిట్స్, మీరు అన్నారే హైదరాబాద్లో సంగారెడ్డి, హైదరాబాద్ అంటేనే నాకు తెలిసి 4 డిస్ట్రిక్ట్లు కలయిక ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్స్ మారాయి, 31 జిల్లాలు. లేదంటే రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, ఈ 4 జిల్లాల కలయికే హైదరాబాద్ అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ జిల్లా అంతే. చూడండి, అసలు సారథి స్టూడియోస్ అని ఉంది మైత్రివనం దగ్గర. అది ఒకప్పుడు అవుట్ కట్స్ అంట, ఇప్పుడు ఎక్కడుంది? అది ఒకసారి నడిబొడ్డును సెంటర్లో. అలాగే అంటే సినిమా ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, దాని గురించి సందర్భం వచ్చినప్పుడు ఒక ఆర్టికల్ చదివాను కాబట్టి తెలుసు, మనకి అంతకు తెలియదు కూడా. హైదరాబాద్ నేను వచ్చి హార్డ్లీ ఒక 20 years 18 years ఎంత అయింటుందంటే. అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అది అక్కినేని నాగేశ్వరరావు గారు మహానుభావుడు దాన్ని కట్టడానికి కన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడు మద్రాసు నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి కారులో నాగార్జున సర్కిల్ వరకే వచ్చేవారంట. నాగార్జున సర్కిల్ దగ్గర కారు ఆపేసి అక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎక్కడ నాగార్జున సర్కిల్ ఉంది, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది, ఒకసారి మీకు ఐడియా ఉందా? ఒకసారి ఊహించుకోండి. ఎక్కడ నాగార్జున సర్కిల్, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో. అక్కడ నుంచి కారు ఇంక వెళ్ళదు, రాళ్ళు రప్పలే అంట, అవన్నీ నడుచుకుంటూ వెళ్ళేవారట. ఆయన పనులు పురమాయించి ఎప్పటికప్పుడు వారంకో 15 రోజులకో నెల రోజులకో వచ్చి చూసుకుని వెళ్ళేవారట.
ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేయండి, ఇక్కడ ఇది చేయండి, ఇక్కడ ఇది అంటే కాంట్రాక్ట్ ఇస్తూనే. సో అంటే అలాంటిది ఇప్పుడు ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది? అది సెంటర్ అయిపోయింది. ఒకసారి దాసనారాయణ గారు ఇంటర్వ్యూలో కూడా దర్శకరత్న దాసనారాయణ గారు ఆయన వచ్చి నాటకాలు రాసే టైంకి అబిడ్స్లో, అప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, ఇప్పుడున్న ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరం, భాగ్యనగరం. అబిడ్స్లో ఫ్రెండ్స్తో పాటు బ్యాచిలర్గా ఉన్న రూమ్ తీసుకొని ఉంటే ఆయనకి ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మా లిమిటెడ్ ఉంది కదా, అందులో జాబ్ వచ్చిందంట. సరే ఐడిపిఎల్ జాబ్కి వెళ్ళాలంటే అప్పుడు లాస్ట్ స్టేజ్ సనత్ నగర్ అని అంట, బస్ స్టేజ్. సనత్ నగర్ బస్ స్టాప్ దిగిపోతే అక్కడ సనత్ నగర్ కూడా ఓపెన్ ప్లేస్లో ఉండేదంట. అక్కడ నుంచి మామిడి తోటలు ఏవో ఉండేవంట, నడుచుకుంటూ ఐడిపిఎల్ వరకు వెళ్ళేవాడు. సనత్ నగర్ ఐడిపిఎల్ అంటే మన బాలానగర్ జంక్షన్లో ఉండదు. అది అప్పుడు మొత్తం పొదలు వీటితో ఉండే నగరం అంట. ఇప్పుడు ఎక్కడ ఉంది అది? సో అలాగ ఇప్పుడు విస్తరించి అది ఏమైపోయింది. ఫస్ట్ అంతెందుకు మా సీనియర్స్ కూడా, ఇప్పుడు నేను చేస్తున్న సంస్థలో మా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేవారు, సార్ మియాపూర్లో కాంట్రాక్ట్ జరిగేదండి, మామూలుగా కాంట్రాక్ట్స్ ఏవి చేసుకునేవాడిని నేను. మియాపూర్లో పనులు అవుతున్నప్పుడు టిఫిన్ రావాలంటే అమీర్పేట వరకు బండేసుకు వచ్చేవాడంట. ఈ మార్గ మధ్యలో ఒక్క హోటల్ టిఫిన్ ఏమి ఉండేది కాదంట, ఒక 20-25 years బ్యాక్. సో అలాంటిది మియాపూరు తర్వాత చందానగరు, లింగంపల్లి, బిహెచ్ఈలు, పటాన్చేరు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు అది చెప్పండి. ఆ తర్వాత ఇస్నాపూరు, కంది, ఇది ఉంది కదా యూనివర్సిటీ, ఏది యూనివర్సిటీ, హైదరాబాద్ ఐఐటి ఉంది, గీతంస్ యూనివర్సిటీ, ఐఐటి, ఇవన్నీ దాటుకు వెళ్ళిపోతుంది సిటీ. అలాగే ఎక్కడికి? సంగారెడ్డి వరకు వెళ్ళిపోయింది. ఈ సంగారెడ్డి లోపు ఒక చిన్న సెంటు మొక్కు కొందామన్నా ఎక్కడా లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయి అది చాలదన్నట్టు సదాశివపేట వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏంటి తెలుసా, ఇంకా దాటేసి నారాయణఖేడు, జహీరాబాద్ అటువైపు అంటున్నారు. ఇంకా ఏంటి, సదాశివపేట కూడా దాటేసింది మీరు, ఇంకా సంగారెడ్డి వరకు ఉన్నారు. సంగారెడ్డి వరకు హైదరాబాద్ మహానగరం విస్తరించింది అంటున్నారు. ఇటు చూస్తే ముచ్చింతలు అవన్నీ దాటి వెళ్ళిపోతున్నాయి ఇటు. ఇంకా ఇటు మరి విజయవాడ అంటే అది ఎప్పుడో అయిపోయింది. ఫస్ట్ విజయవాడ ప్లేసే ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా కంపెనీలు ఉన్నాయి అక్కడ, దివీస్ లాంటి కంపెనీలు ఉన్నాయి ఇటు విజయవాడ రోడ్ లో. అక్కడ వరకు అది ఫార్మా వెళ్ళిపోయింది. ఇది ఫిల్మ్ సిటీ అవన్నీ దాటుకుంటూ చిట్యాల ఇది సంథింగ్ చిట్యాల అనుకుంటా, అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇటు చూస్తే ఇంకా షాద్ నగర్ ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది. మరి ఇటువైపు యాదగిరిగుట్ట వరకు కూడా వెళ్ళిపోయింది, విస్తరించేసింది రియల్ ఎస్టేట్. సో రాబోయే రోజుల్లో ఇప్పటికే ఓఆర్ఆర్ దాటేసింది, నెక్స్ట్ RRR వేస్తున్నారు అంటున్నారుగా, RRR వరకు కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకలే నెక్స్ట్ 20 ఏళ్లలో. అట్లాగా హైదరాబాద్లో సంగారెడ్డి లాంటి కలిసిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కలిసిపోతే ఒకప్పుడు బిహెచ్ఈఎల్, పటాన్చేరు అంటే బిహెచ్ఈఎల్ వరకు అక్కడ మీరు ఎక్కడ దొరకలేదు, అక్కడ ఎందుకు ఇల్లు కొనుక్కున్నారు అనేవారు. ఈ తర్వాత ఏంటది పటాన్చేరు కన్నా ముందు ఇంకోటి ఉంటుందండి, బాగా ఫేమస్ అయిపోయింది, అమీన్పురా. ఇవన్నీ కూడా ఎంత దాని విల్లాసు, కాస్ట్లీ అపార్ట్మెంట్స్, లగ్జరీస్ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసిందంటే. బేరంగూడ చూడండి, అసలు నాకు తెలిసి కరోనా టైంలో మా కజిన్ ఒకరు అక్కడ విల్లా తీసుకుంటే వెళ్తే అక్కడ బురదగా ఉండేది రోడ్. ఇప్పుడు ఆ బేరంగూడ చూస్తే మనకి అరే మేము కరోనా చూద్దాం, ఇంకా మనుషులు ఇంకా పంట పొలాలని తినేస్తున్నారు, కొండల్ని గుట్టల్ని కూడా తినేస్తున్నారు. ఇంకా పండించే పంట లేకపోతే ఏమవుతుందో తెలియదు. ఒకవైపు నగరం విస్తరిస్తుంది అనే ఆనందం కన్నా ఇట్లాంటివి వింటే అఫ్కోర్స్ మనం చూడం, నెక్స్ట్ ఒక 5-6 జనరేషన్ల తర్వాత మాత్రం చాలా సఫర్ అవుతారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.